వాటర్ తాగండి, చెన్నైలో ఉన్నప్పుడు వాటర్ తాగాలి. ఏది కమ్మ? చెన్నైలో ఎక్కువ వాటర్ తాగాలి. Dehydrated. Yes. Okay. I am going to Snow World. అందరూ రెడీ అయిపోయాము. Snow park. రేపు ఉండదంట, రేపు సండే కాబట్టి పడుకుంటారు రేపులు. చిన్ని. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. మళ్ళీ వచ్చేసానండి. నెక్స్ట్ వేరే వీడియోతో వచ్చేసాను. రజాక్ అయితే కాలేజ్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ చూసుకొని అయితే వచ్చేసాడు. మాకంటే ముందు రోజు బయలుదేరాడని చెప్పాను కదా. కాలేజ్ నుంచి డైరెక్ట్గా మేము వెళ్ళిన ప్లేస్కి వచ్చాడు. ఆ ప్లేస్ ఏందనుకుంటున్నారా? స్నో కింగ్డమ్ అండి. ఈ ఎండాకాలంలో చాలా చల్లగా తట్టుకోలేనంత చలి ఉంటుంది అక్కడైతే. లోపల వెళ్ళిపోయాం. మార్నింగ్ రెడీ అయ్యి మేమైతే ఇంటి నుంచి బయలుదేరాము. రజాక్ అయితే కాలేజ్ నుంచి అక్కడికే డైరెక్ట్గా వచ్చేసారన్నమాట. మేము వెళ్ళే లోపల ఒక బ్యాచ్ని అయితే లోపలికి పంపించేశారండి. 1 అవర్ ఒక బ్యాచ్ లాగా అక్కడ అరేంజ్ చేశారు. అంత లోపల మేము లైట్గా స్నాక్స్ అయితే తింటున్నాము. వాళ్ళకి ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తింటున్నారన్నమాట. ఇంకా మా టైం అయితే వచ్చేసింది. రెడీ అయిపోయాము. లోపలికి వెళ్ళడానికి ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అయితే ఇంపార్టెంట్, లేకపోతే తట్టుకోలేము. మాకు కూడా బయట అర్థం కాలేదు ఇంత హడావిడి ఎందుకు అని అనుకున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్కి అర్థమైందండి, ఇవి లేకపోతే అస్సలు ఉండలేము. కాబట్టి మేము కూడా రెడీ అయిపోతున్నాము. అవి లేకుంటే నాట్ అలా అన్నమాట. లోపలికి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువైపోయాయి కాబట్టి ఇంట్లోనే తట్టుకోలేకపోతున్నాము ఫ్యాన్ల కింద ఉన్నా కూడా. ఇదండి డైరెక్ట్గా వాయిస్ పెట్టేస్తాను. ఏంట్రా అంత మాట అన్నావు? సినిమా సాంగ్స్ ప్లే అవుతున్నాయి, అందుకే వాల్యూమ్ మోడ్లో పెట్టేశాను. బాగా ఎంజాయ్ చేశారండి. సమ్మర్లో పిల్లలు మాత్రం తప్పకుండా ఇలాంటి ట్రిప్కి అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఐస్తో మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది హైదరాబాద్లో బెంగళూరులో కూడా ఉంటుందంట పిల్లలైతే చెప్తున్నారు. ఫోన్లో చూసారన్నమాట. మేమైతే ఫస్ట్ టైం చూడడము. ఎలా ఎంజాయ్ చేసామనేది చూస్తూనే ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. బాగా ఎంజాయ్ చేసి వచ్చామని. చింటూ సే హాయ్. పండు చిన్న సేపు తెచ్చాను. అమ్మ ఇంత చల్లగా ఉందిరా మరి.
లోపలికి వెళ్ళిన తర్వాత అంత ఈజీ ఏం కాదండి, ఎందుకంటే మనకు ఆ డ్రెస్ కోడ్ ఎవరి సైజులు వాళ్ళకి ఉండవు కాబట్టి మా వాడి చిప్పులు అయితే చింటుగాడి చిప్పులు చాలా అండి. షూలు సెట్ కాక గ్లౌజులు సెట్ కాక చాలా ఇబ్బంది పడ్డాడు. అవి లేకపోతే చలికి తట్టుకోలేము. వచ్చిన తర్వాత అనుషాకి అయితే ఆ రోజు బాగా ఫీవర్ అయితే వచ్చిందండి. చల్లగా ఉండి బయటికి ఎండలో వెళ్ళేపాటికి ఇంకా నెక్స్ట్ డే నుంచి మేమే తిరిగి వచ్చేసాము. ఇంకా అనుష వాళ్ళు రాలేదన్నమాట. బాగా ఎంజాయ్ చేయాలనుకున్నది మేమున్న వారం రోజులు, కానీ చిన్నపిల్లలతో ఎండకి కష్టం అన్నట్టుగా ఇంకా రాలేదు. చిన్నపిల్లలు ఇషాన్ షహాన్ ఉండారేమో, తట్టుకోలేరేమో అంత చలికి అనుకున్నామండి, కానీ ఉన్నారు. మామూలుగా టైమింగ్ వచ్చేసి లోపల ఉండే టైం 45 మినిట్స్ అండి. ఇంత కొంచెం టైమా, అంత టికెట్ పెట్టి కొంచెం టైమే ఉంటుంది అని అనుకున్నాం, బయట ఫీల్ అయ్యాం. అంతకు మించి ఉండలేమండి. తర్వాత అయితే ఇది కొంచెం 12D అంట, 3D పిక్చర్ లాగా 12D పిక్చర్ అంట. కాసేపు దీన్ని కూడా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత చెన్నైలో గుంటూరు గోంగూర అనే రెస్టారెంట్లో లంచ్ అయితే చేసుకొని ఇంటికి వచ్చేసామండి. చెన్నైలో ఆ రెస్టారెంట్లో మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినట్లు అనిపించింది. అన్నిటికంటే బెస్ట్ గుంటూరు గోంగూర రెస్టారెంట్ అయితే ఇదండి. ఈరోజు వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. వన్ ట్రిప్ లాగా చూసి వచ్చామండి. చెన్నైలో ఎక్కడెక్కడ విజిట్ చేసామన్నది వీడియో ద్వారా మీకు పోస్ట్ చేస్తానండి. చూస్తూనే ఉండండి సమీరాస్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎంజాయ్ దిస్ స్నో